పొద్దున్న రాజమండ్రి వెళ్ళాను. ఉమ్, రాజమండ్రి వెళ్తే ఆటో కూడా ఇక్కడి నుంచి అక్కడికి 30 రూపాయలు అడుగుతున్నాడు. 30 రూపాయలు అడిగాడంటారా? ఆడు పొద్దున్న లేచి ప్రజలకు ఎంత సేవ చేస్తాడు. ఉదయం లెగ్గానే ఆటో వాళ్ళు ఎవరైనా సరే ఆటో అద్దె కట్టుకుంటాడా లేదంటే డీజిల్ పోయించుకుంటాడా? 20 రూపాయలు 30 రూపాయలు అడిగితే నువ్వు దానికే బాధపడిపోతున్నావు అంటే పొద్దున్న లేచి ఆడు ఫ్యామిలీని పెంచుకుంటాడా, ఆటో కిరాయి కట్టుకుంటాడా, ఆటో అద్దె కడతాడా, డీజిల్ అయితే తెస్తాడా? నీకు 30 రూపాయలు అడిగితే నీకు లాస్ వచ్చిందా? 30 రూపాయలు ఇవ్వడానికి గోలాడతావా? అది కరెక్టేనా? అసలనే ఉండి కొలిది మానవత్వం చచ్చిపోతుందిరా. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆడు 27 గేడు 30 గేడు ఆటో కూడా అంటే మరి మీరు రోజు జీతానికి వెళ్తారు, 5 రూపాయలు 2000 సంపాదించుకుంటారు. ఆడ పొద్దున్నేసి ఆ ఆటోలో కోలాటాలి. ఆ ఆటోతో తిరుగుతాడు. సాయంత్రానికి కనీసం 400 500 ఇంటికి అట్టుకెళ్ళని ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. అది మీరు అర్థం చేసుకుని మానవత్వం చచ్చిపోకుండా ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర బేరాలు ఆడకుండా కంపల్సరీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి ఏమైనా చేస్తే మన సేఫ్గా మన ఇంటికి వాళ్ళు చేర్చేది ఆటో సోదరుడు ఒక్కడే. అది గుర్తుపెట్టి